మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లో గత 18 సంవత్సరాలుగా పూర్తి కాకుండా ఉన్న రైల్వే వంతెన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ బీజేవైఎం నాయకులు కార్యకర్తలు శనివారం ఘట్కేసర్ అంబేద్కర్ కూడలి వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. ఘట్కేసర్ డివిజన్ అధ్యక్షుడు కొమ్మడి మహిపాలుడి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మాజీ జిల్లా అధ్యక్షుడు పటోళ్ల విక్రమ్ రెడ్డితో పాటు బీజేపీ బీజేవైఎం నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఘట్కేసర్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైల్వే వంతెన నిర్మాణం ఇప్పటికే పూర్తి కాకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఈ సందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ పూర్తి కాకపోవడం సిగ్గుచేటని అన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా రైల్వే వంతెన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని, లేదంటే ప్రజలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ముఖ్యమంత్రి నివాసం ముట్టడి వరకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బసవరాజ్ గౌడ్, మీడియా కన్వీనర్ చలువాది ప్రవీణ్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు బీజేవైఎం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వం